హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మౌని స్టిచ్ స్టోరీస్. ఈ వీడియోలో మగ్గం వర్క్ బ్లౌజ్ ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది చూద్దామండి. మగ్గం వర్క్ బ్లౌజ్ స్టిచ్ చేసుకోవడానికి మనకి సింగిల్ పాదం అయితే ఉండాలండి. మనకు బయట మార్కెట్‌లో అయితే దొరుకుతుంది. అది తెచ్చుకోండి. అండ్ మెయిన్ పాదంతో కుట్టడం వల్ల ఏమవుతుంది అంటే పూసలనేవి విరిగిపోతాయి. అండ్ సూది కూడా విరిగిపోయే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. అందువల్ల మనం మగ్గం వర్క్ బ్లౌజ్‌కి సింగిల్ పాదం అయితే యూజ్ చేస్తామండి. ముందుగా మనం మెయిన్ క్లాత్ లైనింగ్‌కి లైనింగ్‌ని కిందన పెట్టి, లైనింగ్‌ని పైన పెట్టి అడ్జస్ట్ చేసుకుంటూ ఒక కుట్టయితే వేయాలండి. అలా వేసుకున్న తర్వాత లైనింగ్‌ని రివర్స్ చేసి ఎడ్జెస్‌లో ఉన్న లోడింగ్ పక్క నుంచి మనం ఒక కుట్టయితే వేసుకోండి. చూసారు కదండీ! వీడియోలో చూస్తున్నట్టు ఎంత చక్కగా వచ్చిందో. అలా కుట్టి వేసుకున్న తర్వాత మెయిన్ చుట్టూ ఉన్న క్లాత్‌ని మనం గమ్ముతో అయితే తర్వాత జాయిన్ చేసుకుందాము. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్‌నయితే స్టిచ్ చేసుకుందామండి. బ్యాక్ నెక్‌ని స్టిచ్ చేసుకునేటప్పుడు బ్యాక్ పార్ట్ యొక్క ఉల్టా, సీదా ఎలా ఉంది లైనింగ్ అని చూసుకోవడానికి ఒక మార్క్ అయితే చేసుకోండి. మనం మగ్గం వర్క్ కుట్టేటప్పుడు ఒక సైడ్ పాదం యూజ్ చేయాలి. తర్వాత మెయిన్ పార్ట్ యొక్క నెక్ లైనింగ్ పార్ట్ హాఫ్ ఇంచ్ మార్జిన్‌తో ఒక కట్ అయితే ఇవ్వండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్‌కి సీదా పెట్టుకొని లైనింగ్ దాని మీద పెట్టి ఏదైతే హాఫ్ ఇంచ్ మార్జిన్ ఉందో దాని పక్క నుంచి ఒక కుట్టు అయితే వేయండి. వీడియోలో చూపించినట్టు కింద మగ్గం వర్క్ చూసుకుంటూ కుట్టు వేయండి. లేదా సూది పక్కకు వచ్చి విరిగిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అలా కుట్టి వేసిన తర్వాత లైనింగ్‌ని మెయిన్ క్లాత్‌ని సెపరేట్ చేసి కుట్టు కరెక్ట్‌గా వచ్చిందో లేదో చూసుకోండి. చూసుకున్న తర్వాత లైనింగ్‌ని రివర్స్ చేసుకొని చిన్న చిన్న కట్స్ అయితే ఇవ్వండి. దానివల్ల నెక్ రౌండ్ అనేది నీట్‌గా వస్తుందండి. అండ్ అట్ ద సేమ్ టైమ్ హెచ్చుతగ్గులు ఏం లేకుండా కొంచెం మంచిగా వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే నెక్ పక్క నుంచి లోడింగ్ ఏదైతే ఉందో దాని పక్క నుంచి ఒక స్టిచ్ అయితే వేసుకోండి. చూసారు కదా నెక్ ఎంత నీట్‌గా వచ్చిందో. ఏదైతే బ్యాక్ నెక్‌ని మనం స్టిచ్ వేసుకున్నామో అదే విధంగా ఫ్రంట్ పార్ట్‌ని కూడా స్టిచ్ అయితే వేసేసుకోండి. వేసుకున్న తర్వాత మనం గమ్ చేసుకుందాం. గమ్ చేసుకున్న మెయిన్ పార్ట్‌కి, లైనింగ్ పార్ట్‌కి గమ్ అయితే జాయిన్ చేసుకుందాం. అలా చేసుకోవడం వల్ల టైం సేవ్ అవుతుంది. మనం మిషన్ మీద ఎక్కువ సేపు అయితే ఉండవసరం లేదండి. గమ్ అనేది చిన్న క్లిప్ అనేది యాడ్ చేశాను. దాని గురించి ఒక లాంగ్ వీడియో అయితే మీకు అప్లోడ్ చేస్తానండి. గమ్ చేసేసిన తర్వాత వీడియోలో చూపించినట్టు గమ్ అయితే చేసుకోండి. గమ్ చేసేసిన తర్వాత ఎడ్జెస్ ఏమైనా ఉంటే కట్ చేసేసుకోండి. అలా కట్ చేసేసుకున్న ఏదైతే మనం బ్యాక్ పార్ట్‌కి ఎలా అయితే గమ్ చేసుకున్నామో అదే విధంగా ఫ్రంట్ పార్ట్స్ ఇంకా హ్యాండ్స్‌ని కూడా గమ్ చేసుకోండి. గమ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో అది కట్ చేసేసేయండి. వీడియోలో చూపించినట్టు నీట్‌గా ఐరన్ చేసుకొని గమ్ అయితే అంటించుకోండి. ఇప్పుడు ఏదైతే ఉక్స్ పట్టీ సైడ్ ఉందో దాన్ని ఆపోజిట్‌లో పెట్టుకొని మెయిన్ క్లాత్ మీద పెట్టి ఒక కుట్టు వేయాలి. లైనింగ్‌ని రివర్స్ చేసి అదే కుట్టు నుంచి లైనింగ్‌ని రివర్స్ చేసుకొని మరొక కుట్టు వేసుకోండి. వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో దాన్ని కట్ చేసేసేయండి. ఏదైతే రివర్స్ కుట్టుకున్న షేప్ పట్టీ ఉందో దానికి రివర్స్‌లో మరొక షేప్ పట్టీ పెట్టుకొని కుట్టుకోండి. కుట్టుకున్న దాన్ని ఏదైనా ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసేసి మనం పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్‌ని అయితే కుట్టుకుందాము. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్‌లో
మార్క్ చేసిన విధంగా డాట్స్‌నైతే కుట్టు వేసుకుంటూ ఒకదాని తర్వాత ఒకటి కుట్టి వేయాలండి. వీడియోలో చూపించినట్టు ఫస్ట్ డాట్‌నైతే కుట్టి వేసుకోవాలి. తర్వాత చంక వైపు ఏదైతే మార్క్ చేసుకున్నామో దానిని 4 ఇంచెస్ లెంగ్త్‌తో కుట్టి వేసుకోవాలి. తర్వాత ఉక్స్ పట్టి వైపు ఆహ్, ఉంది కదా! ఆ డాట్‌నైతే కుట్టి వేసుకోండి. అలా వేసుకున్న తర్వాత షేప్ పెట్టి మెయిన్ క్లాత్‌ని, లైనింగ్ క్లాత్‌ని సెపరేట్ చేసి మెయిన్ క్లాత్ మీద ఫ్రంట్ పార్ట్‌ని ఉక్స్ పట్టి నుంచి ఒక కుట్టు వేసుకొని అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టయితే వేసుకోవాలండి. తర్వాత మన మెజర్‌మెంట్ బ్లౌజ్ ప్రకారం 6 ½ ఇంచెస్ అయితే ఎదర్ వేస్ట్ లూజ్ ఉంది. దానికి 2 ఇంచెస్ ఖర్చుతో కలిపి మార్క్ చేసుకున్నాము. మార్క్ చేసుకున్న తర్వాత ఏ విధంగా ఏ విధంగా అయితే మనం ఒక సైడ్ కుట్టుకున్నామో అదే సైడ్ గూడా మరోవైపు కూడా కుట్టుకోండి. సేమ్ ఆ సైడ్ గూడా మార్క్ చేసేసుకోండి. మార్క్ చేసుకున్న తర్వాత గమ్ చేసిన బ్యాక్ పార్ట్‌కి టక్స్ అనేవి వేసి కింద 2 ఇంచెస్ క్లాత్‌ని అటాచ్ చేసుకోండి. అలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక కుట్టు వేసుకోండి. వేసుకున్నాక దాన్ని రివర్స్ చేసుకొని దాని మీద నుంచి మరొక కుట్టయితే వేసుకోండి. వేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ ఏదైతే ఖర్చుకి 2 ఇంచులు పెట్టుకున్నామో దానికి అటు ఇటు టిక్ మార్క్స్ అయితే పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్‌ని పెట్టి ఒక కుట్టు వేయండి. ఏదైతే ఒక సైడ్ వేసామో అదర్ సైడ్ కూడా అలానే వేసుకోండి. వేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్‌ని రివర్స్ చేసి ముందు వేసిన ఖర్చు మీద 2 స్టిచెస్ అయితే వేయండి. వీడియోలో చూపించినట్టు వేసుకోండి. అలా వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే షోల్డర్ అనేది ఫిట్‌గా ఉంటుంది. ఒక్కొక్కళ్ళకి షోల్డర్ టైట్‌గా ఉన్నా సరే అక్కడ జారకుండా అదైతే కొంచెం మంచిగా ఉంటుంది. అండ్ ప్లస్ క్లాత్ కూడా చెరగకుండా ఉంటుంది. ఇప్పుడు బాడీ పార్ట్స్‌ని మనం మిషన్ మీద పెట్టుకొని దాని మీద హ్యాండ్స్‌నైతే పెట్టుకొని ఒక కుట్టు అయితే వేసుకోండి. వేసుకునే ముందు మనం ఏది ఏది బ్యాక్, ఏది ఫ్రంట్ అనేది చూసుకోండి. అలా చూసుకోకపోతే మనం మళ్ళీ విప్పుకొని మళ్ళీ కుట్టుకోవాల్సొస్తది. అందుకే మనం ముందుగా కటింగ్ చేసుకునేటప్పుడే ఒక మార్కింగ్ అయితే చేసేసుకున్నాము. రైట్ అండ్ ఎఫ్ అని. ఎఫ్ మీన్స్ ఫ్రంట్ అని అర్థము. అందుకని చెప్పేసి నేను ఆ టైంలోనే ఒక మార్కింగ్ అయితే చేసేసుకుంటాను. అట్ ద సేమ్ టైమ్ ఆ టైంలోనే మనము డౌను ఏదైతే లోతు తీసుకుంటాం గదా! ఫ్రంట్ పార్ట్‌కి, ఆ ఫ్రంట్ పార్ట్ లోతు కూడా ఆ టైంలోనే కట్ చేసేసుకోవడం జరుగుతుంది. దానివల్ల మనం కన్‌ఫ్యూజ్ అవ్వకుండా ఉంటామండి. అలా ఒక కుట్టు వేసుకున్న తర్వాత అడ్జస్ట్ చేసుకుంటూ రెండవ కుట్టు కూడా దాని మీద నుంచే వేయండి. ఏదైనా కొంచెం అటు ఇటు అయితే గనక ఎదర్ బాడీ అయినా, వెనకాల బాడీ అయినా సరే దాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టి వేసుకోండి. దానివల్ల ఏమవుతుందంటే మనకి స్టిచ్చింగ్‌లో వచ్చే ఏదైతే స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత మనకి హ్యాండ్స్ దగ్గర ఒక ప్లస్ పాయింట్ అనేది వస్తది. అది మిస్ అవుతూ ఉంటుంది. అందువలన మనం ముందుగానే చూసుకుంటూ వేసుకోవడం మంచిదని నా ఉద్దేశము. అండ్ ఇప్పుడైతే మనం రెండో కుట్టు కూడా వేసుకుందాము. అలా కుట్టు వేసుకున్న తర్వాతన హ్యాండ్ 2 వైపులా ఫోల్డ్ చేసుకొని హ్యాండ్ నుంచి వేస్ట్ వరకు ఒక కుట్టు అడ్జస్ట్ చేసుకుంటూ పైనుంచి కింద వరకు అంతా అడ్జస్ట్ చేసుకుంటూ ఒక కుట్టు అయితే వేసుకోండి. అలా కలిపి కుట్లు వేసుకున్న తర్వాత మనకి హ్యాండ్ దగ్గర ప్లస్ అనేది రావాలి.
అప్పుడే మనకి కుట్టు కరెక్ట్‌గా ఉంటుంది. చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది. చూసారు కదా వీడియోలో ప్లస్ కుట్టు ఎలా వచ్చిందో అలా అయితే రావాలండి. అలా వచ్చిన తర్వాత రెండో వైపు కూడా కుట్టు వేసేసుకొని కలిపి కుట్టుకొని ఇప్పుడు మనం వేస్ట్‌నయితే మెజర్ చేసుకుందాం. మెజర్ చేసుకున్న తర్వాత వేస్ట్ మనకి 30 అయితే రావాలి. మెజర్‌మెంట్ బ్లౌజ్ ప్రకారం వేస్ట్ అయితే 30 రావాలి. చూసారు కదా వేస్ట్ కరెక్ట్‌గా వచ్చింది. వచ్చిన తర్వాత మనం ఇప్పుడు ఎగస్ట్రా కుట్లు ఏవైతే ఉన్నాయో మనం ఇంకా ఎక్కువ ఒక కుట్టు కాకుండా ఇంకా 2, 3 కుట్లు వేసుకుంటాం కదా! అలా వేసేసుకుందాం. వేసేసుకున్న తర్వాత హ్యాంగింగ్స్ కూడా కుట్టేసుకొని మనం మెజర్మెంట్స్‌ని మళ్ళీ ఇంకొకసారి చూసుకోవాలి. అంతేనండి ఈ వీడియో. థాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ.